హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఈ క్షేత్ర వైభవాన్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేవస్థానంలో ఉన్న నియమ నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేనని చెప్పారు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చకుండా ఆధ్యాత్మిక చింతన మాత్రమే పెంపొందించాలని చెప్పారు. మాజీ సీఎం జగన్ కు హరికొలువు, ఆనంద నిలయం పుస్తకాలు పంపిస్తున్నామని వివరించారు భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి దర్శనం కోసం సాయంత్రం తిరుమల వెళ్తున్నారు జగన్. దీంతో ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవదేవుడిని దర్శించుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఇక్కడ దయచేసి ఎవరు వచ్చినా సరే దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోనే ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు. ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరికొలువు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధమైనటువంటి కైంకర్యాలు, శ్రీవారికి సంబంధించి ఆలయంలో సంబంధించి పూర్తి విశేషాలు ఉన్నటువంటి ఈ 2 పుస్తకాలని నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను. వారు దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలని పాటించాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు దయచేసి పాటించండి. టీటీడీలో ఉన్నటువంటి ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా